హాయ్ హలో ఎవ్రీవన్. ఈ రోజు అయితే పొమిగ్రెనేట్ దానిమ్మ జ్యూస్ అయితే తయారు చేసుకునే విధానం చూద్దాం. చాలా సింపుల్. బట్ ఈ ఎండాకాలంలో పిల్లలకి డైలీ ఏదో ఒక జ్యూస్ ఇవ్వాలి కదా. ఈ రోజు జ్యూస్ అయితే నేనైతే ఇదైతే తయారు చేస్తాను. చాలా సింపుల్ అండి. మనకి ఆల్రెడీ నేను ధాన్యం పెక్కలు అయితే తీసి రెడీ చేసి పెట్టేసుకున్నాను. మా చిన్న బాబుకి అయితే హార్లిక్స్ కావాలన్నాడు. కొంచెం పైన వేస్తాను. దానిమ్మ జ్యూస్లో అవసరం లేదండి, బట్ కొంచెం అయితే యాడ్ చేశాను. 2 డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశానండి. చక్కగా మనకి జీడిపప్పు అయితే 2 పీసెస్ అయితే యాడ్ చేశాను, అంతేనండి. మా చిన్న బాబు కోసం అని చెప్పేసి అవి కూడా యాడ్ చేసుకోక్కర్లేదు దానిమ్మ జ్యూస్లో అయితే. చూసారా, దానిమ్మ పిక్కలు అయితే తీసి రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ముందే. కొద్దిగా చల్లగా అయితే ఐస్ ముక్కలు అయితే ఎక్కువ వేయక్కర్లేదు, ఐస్ క్యూబ్స్. అందుకని చెప్పేసి ముందే పిక్కలు తీసి స్టోర్ చేసి పెట్టుకున్నాం. మనం ఇలా టైం ఉన్నప్పుడు దానిమ్మ పిక్కలు అయితే తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే సడన్గా జ్యూస్ చేసుకొచ్చి వెంటనే కావాలన్నప్పుడు 2 నిమిషాల్లో జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. అప్పటికప్పుడే తీసుకోవడానికి అది అయితే టైం పట్టేస్తుంది కదా. అలా కాకుండా పిక్కలు అయితే మనం ముందే తీసి పెట్టుకున్నామంటే 2 డేస్ 3 డేస్ వరకన్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. జ్యూస్ కావాలన్నప్పుడు వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ అయితే తీసి పెట్టేశాను. చూసారా, పిక్కలు అయితే తీసి పెట్టేశాను కదా. దానిమ్మ గింజలు మొత్తం అన్నీ యాడ్ చేసి షుగర్ అయితే యాడ్ చేసేస్తాను. స్వీట్ ఎవరికి ఎంత కావాలన్నది క్వాంటిటీని పెట్టి ఉంటుందండి. ఇది మన ఇష్టం. నేనైతే తక్కువే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకు కఫం చేస్తుంది కదా. ఇందులో షుగర్ అయితే నేను తక్కువే వేస్తానండి. షుగర్ చూసారా, 1/2 కప్ అయితే తీసుకున్నాను. 3 దానిమ్మకాయలకి అయితే చిన్న కప్ తోటి షుగర్ కూడా యాడ్ చేశాను. కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. చాలా తక్కువ అండి, చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను. మిల్క్ యాడ్ చేయకపోతే కలర్ అయితే వేరేలా ఉంటుంది. జ్యూస్ మిల్క్ యాడ్ చేస్తే కలర్ వేరేలా ఉంటుంది అనమాట. కొంచెం మిల్క్ కూడా యాడ్ చేస్తానండి. మిక్సీ అయితే పెట్టేసేది ఒక్క రౌండ్ అయితే వేసేస్తే అయిపోయింది. చూసారా, మిక్సీ అయితే పెట్టేశాను. ఇందులో తీసేసిన తర్వాత కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుందాం, అంతేనండి. చాలా సింపుల్. దానిమ్మ జ్యూస్ అయితే మాత్రం కొంచెం ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకుంటే జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా. ఈ సమ్మర్లో అయితే అప్పుడప్పుడు పిల్లలకి వస్తాన రోజు ఒకటే కాకుండా బోర్ కొట్టుకుంటే ఒక రకరకంగా జ్యూస్ తీసి పెట్టేసామనుకో హ్యాపీగా అయితే తాగేస్తారు. పిల్లలకి వెయిట్ కూడా చేయకుండా హాయిగా ఉంటారనమాట. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి. మీకు ఎలా కుదిరింది కామెంట్ చేయండి. జ్యూస్ చేసిన తర్వాత చేస్తాను, ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తానండి, అంతేనండి. చాలా తక్కువ టైంలో. నేను అసలు స్పీడ్ మోషన్ కూడా పెట్టలేదు. చూసారా, ఎంత టైంలో 2-3 నిమిషాల్లోనే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట. నాకు ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకు ఇంతే సింపుల్గా అయిపోద్ది. లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ అయితే మాత్రం కంపల్సరీగా. మీ లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.